సర్వం మాయ చాలా హైప్తో థియేటర్లో రిలీజ్ అయ్యి నివిన్ పాలీ కంబ్యాక్ అయ్యాడు. చాలా హైప్ ఉంది ఈ సినిమాకి. నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ అవుతుంది. సో నేను ఆఫీస్ నుండి రాగానే ఈ ఫిలిం చూసేసాం, నేను నా వైఫ్. సో ఇచ్చిన హైప్కి వర్త్ ఇట్టా అంటే వర్త్ ఇట్టే అండి. చాలా లైట్ హార్టెడ్ ఫిలిం. సో స్టోరీ విషయానికి వచ్చేస్తే, బ్రాహ్మిన్ కుటుంబంలో ఉండి వేదాలు కాదు నాకు మ్యూజిక్కే ప్యాషన్ అని చెప్పేసి మ్యూజిక్కే కెరీర్గా ఎంచుకున్న హీరోకి తన గతం మర్చిపోయి అసలు అన్ఎక్స్పెక్టెడ్గా ఎలా చనిపోయిందో కూడా గుర్తులేని రియా షిబు క్యారెక్టర్ డెలిలు. సో తను హీరోకి పరిచయం అయిన తర్వాత హీరో లైఫ్ ఎలా చేంజ్ అయింది, అసలు తను ఎందుకు హీరో పరిచయం అయింది, తన గతం ఏంటి అనేదే క్రక్స్ ఆఫ్ ద స్టోరీ అనమాట. సో పర్ఫార్మెన్స్ వైజ్ హైలైట్ ఆఫ్ ద స్టోర్స్ అన్నారు ఎవరు అంటే, జంజీ దేయంగా యాక్ట్ చేసిన రియా షిబువే. 21 ఇయర్ గర్ల్. తను చాలా బాగా యాక్ట్ చేసింది. అండ్ నివిన్ పాలీ యాజ్ యూజువల్ చాలా కాలం తర్వాత చాలా స్ట్రాంగ్ పర్ఫార్మెన్స్. మ్యూజిక్ కూడా చాలా బాగుంది. ఇంటర్వెల్ నా ఫేవరెట్ వచ్చేసి ఇంటర్వెల్ సీక్వెన్స్ అండ్ ప్రీ క్లైమాక్స్ చాలా స్టాండ్ అవుట్ అయినాయి. సో మైనస్ విషయానికి వచ్చేస్తే, కొంచెం క్రిస్ప్ ఉంటే బాగుండేదేమో ఫిలిం. 2 hours 25 minutes ఉంది రన్ టైము. సో 2 hours or 2 hours 5 minutesలో చేస్తుంటే ఇంకా చాలా బాగుండేది. బట్ వీకెండ్కి ఓటీటీలో విత్ ఫ్యామిలీ చాలా హ్యాపీగా, ఆహ్లాదంగా, హెల్దీ హ్యూమర్తో చూస్తానికి మస్ట్ వాచ్ ఫిలిం. సో నా రేటింగ్ వచ్చేసి 3.5/5. ఇది నా ఒపీనియన్ మాత్రమే అండి. థ్యాంక్ యూ.